మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇప్పుడు ఈ వచనంలో ఒక విధంగా చెప్పాలంటే 6వ అధ్యాయం అంతటికీ శీర్షిక అనొచ్చు. అంటే ఈ ఒక్క వచనం అర్థమైతే మనకి 6వ అధ్యాయం మొత్తం అర్థమైపోతుంది. ఆయన ఏం చెప్పదలిచాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు 5వ అధ్యాయం 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని చెప్పిన యేసయ్య ఒకసారి ఇక్కడ భాష ఎందుకు మార్చాడు? 5వ అధ్యాయం మన వైఖరిని గురించి తెలియజేస్తే 6వ అధ్యాయం మన సంబంధాల గురించి తెలియజేస్తుంది. పరిపూర్ణతను గురించి ఆజ్ఞాపించిన తర్వాత ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి మనం ఏ రకంగా మనలను మనం మలుచుకోవాలి అనే విషయాల్ని ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు వెంటనే ఆయన వేషధారణ గురించి హెచ్చరించడం మొదలుపెట్టారు. మనం నీతిమంతులం అవ్వడానికి ప్రయత్నం చేయడంలో ఎటువంటి పొరపాటు లేదు, కానీ ఆ ప్రయత్నం మంచి ఉద్దేశంతో కానట్లయితే అక్కడ సమస్య ఏర్పడుతుంది. మన హృదయం మంచి స్వభావం కలిగింది కాదు. మన హృదయం ఎప్పటికప్పుడు మనుషుల మెప్పును కోరాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి అనే ఉద్దేశాలు మంచివే, కానీ నా ప్రేమను అందరూ గుర్తించాలి, నా భక్తిని అందరూ గుర్తించాలి అనే ఉద్దేశంలో కనుక నువ్వు పడిపోయావంటే సరైనటువంటి ఉద్దేశంతో భక్తి చేయటం లేదు. పాపానికి కుటిలపూర్వకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. పాపం చేయాలనుకున్నవాడు కుటిలంగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఒక అమ్మాయిని అనుభవించాలనుకుంటాడు, కానీ దానికి వాడు పెట్టే పేరేంటంటే ప్రేమ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ప్రేమ లేదు, ఈ దోమ లేదు. ప్రేమ అనే పదాన్ని, ప్రేమ అనేటువంటి భావోద్రేకాన్ని అనుభవించడం కోసం మాత్రమే వాడుతున్నాడు. తాను అనుభవించేసిన తర్వాత ఇక ప్రేమ ఉండదు, ఏముండదు. బైబిల్ గ్రంథంలో అమ్నోను తామారుని మోహించాడు, కానీ ప్రేమ నటించాడు. నేను కాయిలా పడ్డాను, నాకు ఒంట్లో బాగోలేదు కనుక తామారు వచ్చి నాకు సేవ చేసేటట్టుగా చూడు నాన్న అని వాళ్ళ నాన్న రిక్వెస్ట్ చేశాడు. ఎవరికైనా మనకు జ్వరం వచ్చింది అనుకోండి, పాపం బెంగెట్టుకొని జ్వరం వచ్చినట్టుంది, వాళ్ళ అత్తకు ఫోన్ చేయండి, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయండి, వాళ్ళ చెల్లికి ఫోన్ చేయండి అని ఇలా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని మాట్లాడేటట్టు చేస్తే ఆ జ్వరం వదిలేస్తుందని అనుకునేవారు. అలాగే ఆ రోజుల్లో ఈ అమ్నోను అనేటువంటి వాడు మాట్లాడుతున్న మాటకు వాళ్ళ తండ్రి నిజంగానే వీడికి ప్రేమ ఉందనుకొని ఆ అమ్మాయిని రప్పిస్తే ఆ అమ్మాయితో అన్నాడు, నువ్వు నీ చేత్తో రొట్టె చేసి నీ చేత్తో తినిపిస్తే నాకు ఈ జబ్బు తగ్గిపోద్దంటే పాప మా పిల్ల తయారు చేసి పెట్టింది, కానీ వీడు అమ్మాయిని బలవంతం చేసి పాడు చేసాడు. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని పొమ్మన్నాడు అక్కడి నుంచి. అప్పుడు ఆ అమ్మాయి నా మీద వీడికి ఉన్నది ప్రేమ కాదు, కేవలం మోహమే అని తెలుసుకొని వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పింది, నన్ను ఇలా వీడు వాడుకొని వదిలేసాడు అంటే వాళ్ళ అన్నయ్య చాలా కోపం తెచ్చుకొని జాగ్రత్తగా మంచి స్కెచ్ గీసి అని చంపేశాడు. సో మోహం ప్రేమను నటిస్తుంది. పాపానికి ఈ కుటిలమైనటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి నునుపైన మాటలు సామెతల గ్రంథంలో మనం చదువుతాం, ఇచ్చకపు మాటలు, వలపు మాటలు, ఈ మాటలన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పాపానికి ఉన్న ఈ కుటిలపూర్వకమైనటువంటి స్వభావం మన హృదయాలను కూడా కైవసం చేసుకుంటుంది కనుక ఆ పాపపు వంచనలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చిత్తాన్ని చేయాలి, మీ నైతికతను కాపాడుకోవాలి, పరలోక రాజ్య సంబంధులుగా మీ నైతిక ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి అని యేసు ప్రభువు వారు 5వ అధ్యాయంలో బోధిస్తే, ఇప్పుడు ఆ విషయాన్ని ఇతరులతో ఉండాల్సిన సంబంధాలకు ఆయన విస్తరింపజేశాడు. దేవునితో మీ జీవితం ఎంత యథార్థంగా ఉండాలో అలాగే బాహ్యంగా కూడా మీరు అంతే స్వచ్ఛంగా ఉండాలి. దేవుడు అంతరంగ శుద్ధిని కోరుతున్నాడు, అలాగే బాహ్యమైనటువంటి ప్రవర్తనలో కూడా బాగుండాలి. కాబట్టి 5వ అధ్యాయాన్ని బోధించిన యేసు ప్రభువు వారు 5వ అధ్యాయంలో దేవునితో వారి సంబంధాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తే 6వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళ మత సంబంధమైనటువంటి ఆచారాలు లేక ఇతరులతో వాళ్ళ సంబంధాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఒక మంచి విశ్వాస జీవితం కలిగి ఉండటానికి యూదుడు 3 నియమాలను ఖచ్చితంగా పాటించాలి. 1, తనకున్నటువంటివి ఇతరులకు దానం చేయాలి. 2, ప్రార్థన చేయాలి. 3, ఉపవాసం చేయాలి. ఒక యూదుడికి తన మతంలో ఖచ్చితంగా పాటించాల్సినటువంటి ఈ 3 నియమాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 నియమాలు లేక ఈ 3 సూత్రాలని ఇప్పుడు యేసు ప్రభు విభేదిస్తున్నాడా? విభేదించటం లేదు, కానీ అందులో వారి ఉద్దేశంలో మార్పు రావాలని కోరుతున్నాడు. మీరు ధర్మం చేయడం మంచిదే, ధర్మం చెయ్యొద్దు అంటలేదు, కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ప్రార్థన చేయడం తప్పు అంటలేదు, ప్రార్థన చేయండి, కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఉపవాసం ఉండడం తప్పు కాదు, ఉపవాసం ఉండండి, కానీ ఏ ఉద్దేశంతో ఉంటున్నారు? ఉద్దేశాలని ప్రశ్నిస్తున్నాడు, కానీ వాళ్ళ నైతిక ఆచారాల్ని, మత సంబంధమైనటువంటి
కార్యక్రమాల్ని ఆయన విభేదిస్తున్నట్టుగా అయితే 6వ అధ్యాయంలో మనకి కనబడదు. మనలో ఎవరూ కూడా కొండ మీది ప్రసంగాన్ని పూర్తిగా పాటించడం చేయలేరు. ఎవరు కూడా పాటించలేరు. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మన నీతి అధికమయ్యేటువంటి జీవితాన్ని కలిగి ఉండటం ఒక మనిషికి సాధ్యం కాదు. కానీ యేసుప్రభు వారు ఆ 8 ధన్యతలు తెలియజేసినప్పుడు పరలోక రాజ్య సంబంధులకు ఈ గుణగణాలు ఉంటాయన్నమాట. ఆత్మలో దీనత్వం, దేవుని కొరకు పరితపించేటువంటి మనసు, సహన గుణం, నీతి కొరకైనటువంటి ఆకలి దప్పులు, క్షమించేటువంటి తత్వం, పరిశుద్ధత, సమాధానాన్ని కోరుకునేటువంటి లక్షణం, యేసు ప్రభువుని ప్రకటించటానికి ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే ఆ స్వభావం పరలోక రాజ్య సంబంధులకు ఉండాల్సిన గుణగణాలు అని మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నేర్చుకుంటాం. కానీ ఇవన్నీ ఒక వ్యక్తి పాటించగలుగుతాడా? అంత ఉన్నతమైనటువంటి నీతి కలిగి ఉండగలుగుతాడా? ధన్యతలన్నిటిలో తెలపబడినటువంటి గుణలక్షణాలు పూర్తిగా పాటించలేకపోయినా, నిజంగా మనం మారు మనసు పొంది దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన వాళ్ళమైతే ఆ గుణలక్షణాలలో ఏ కొంతమేరైనా మనలో కనపడేటువంటి అవకాశం ఉంది. ఆత్మ విషయమై మనం దీనులుగా ఉండడం, వినయం కలిగి ఉండడం, ఆత్మ సంబంధమైన తృష్ణ, దయాగుణం, సమాధానం కోరుకునేటువంటి ఆ తత్వం ఖచ్చితంగా మనలో అధికమవుతూ ఉంటాయి. కానీ మనంతట మనం పరిపూర్తిగా నీతిమంతులం కాలేము గనుక యేసు ప్రభు వారు తన నీతిని మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని దినదినం దేవుని దగ్గర చేస్తూ మనం దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. మారు మనసు పొందిన వెంటనే దేవుడు తన బిడ్డలకు సంచకరువైన పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి వచ్చి మనం దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే క్రీస్తు నీతి మనలో కార్యసిద్ధి కలుగు చేయడం మొదలవుతుందో, మనలో గూడు కట్టుకున్నటువంటి కోపం, వ్యభిచార తలంపులు, మోసపూరితమైనటువంటి మాటలు, లేక ప్రతీకారేచ్ఛ అనేటువంటివన్నీ కూడా క్రమంగా తగ్గిపోవడం, మటుమాయం అవడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయాలను కబళిస్తుందో, కైవసం చేసుకుంటుందో, ఆ దేవుని ప్రేమ తన్మయత్వంలో లేక దేవుని ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులముగా దేవుని కొరకు మనలను మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అగాపే ప్రేమ మనలను స్వాధీనం చేసుకోవడం ఆరంభమైనప్పుడు మన జీవితాల్లో మార్పు సాధ్యమవుతుంది. ఈ మార్పును మరింత ముందుకు తీసుకువెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడే దేవుని వాక్య ప్రమాణాలకు అనుగుణ్యమైనటువంటి నీతి కలిగిన జీవితం సాధ్యమవుతుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దినదినం దేవుని కొరకు మన జీవితాన్ని మార్చుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా? మన నీతిని అందరూ గుర్తించాలని కోరుకునే ఆ మోసపూరితమైన వాంఛలో పడిపోతాం. ఎప్పుడైతే మనల్ని అనరాని మాటలు ఎవడైనా అంటున్నాడు అనుకోండి, వెంటనే నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నన్ను ఇన్ని మాటలు అంటున్నావు, నన్ను చూడలేదా, నా భక్తి కనపడలేదా, నా మార్పు కనపడలేదా, నేను ఇంత మంచి చేశాను, ఇంత దానం చేశాను, ఇంత కరెక్ట్గా ఉంటాను, ఇంత నీతిగా ఉంటాను, ఇంతగా నేను అబద్ధం ఆడనని మనల్ని మనం నిరూపించుకోవడానికి మన నీతిని ప్రచారం చేసుకోవడం మొదలు పెడతాం. దేవునికి అనుకూలంగా జీవించడంలో తప్పులేదు, కానీ దాన్ని అందరికి చూపించుకోవాలి అనే ఆలోచనలో పడడం మాత్రమే చాలా చాలా ప్రమాదం. కాబట్టి నిజంగానే మంచి ఉద్దేశాలతో ఒక వ్యక్తి భక్తి ప్రారంభించిన కొన్నాళ్లకు అందరికీ కనుపరుచుకోవాలనే ఆ మోసంలో పడిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నిజమైనటువంటి స్వచ్ఛమైన భక్తితో తన భక్తి ఆరంభించిన, స్వచ్ఛమైన ఉద్దేశంతో తన భక్తి ఆరంభించినప్పటికీ అందరికీ కనుపరుచుకోవాలనే ఆ మోసంలో పడకుండా జాగ్రత్త పడండి అనేది యేసు ప్రభు వారి యొక్క ఉపదేశంగా ఈ వచనాల్లో కనపడుతుంది. మీరు జాగ్రత్త పడండి. 6వ అధ్యాయం 1వ వచనం, మనుషులకు కనపడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. ప్రొసెకో, ఆగి ఆలోచించి జాగ్రత్తగా అడుగువేయి, మెలకువతో ఉండు. అందరికీ కనుపరుచుకోవాలనే ఆలోచన మోసపూరితమైన ఆలోచన. అది నిన్ను ప్రమాదంలో పడేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను అతిశయించేవాడిగా చేస్తుంది, నిన్ను వేషధారిగా చేస్తుంది. జాగ్రత్త అని యేసు ప్రభు హెచ్చరించడం మొదలుపెట్టారు. 5వ అధ్యాయానికి 6వ అధ్యాయానికి 6వ అధ్యాయం 1వ వచనం చాలా గొప్ప ఆలోచన రేకెత్తిస్తుంది. 5వ అధ్యాయం అందరికీ కనపడే భక్తి. 5వ అధ్యాయం 16వ వచనం చూడండి, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. వెలుగు అంటే ఏంటి? కాంతి, వికసించే కాంతి.
మీరు ప్రకాశించండి అంటున్నాడు యేసుప్రభువారు. ఎందులో ప్రకాశించాలి? సత్క్రియలలో. సో మనుషుల ఎదుట మీ వెలుగు, నువ్వు హత్య చేయటం లేదు, వ్యభిచారం చేయట్లేదు, మాట తప్పడం లేదు, ఓర్చుకుంటున్నావు, రిటాలియేషన్ లేదు, అందరికీ అన్ని సహాయం చేస్తున్నావు. ఈ వెలుగు ప్రకాశించాలంటే లోన ఫిలమెంట్ ఏంటి? గుణలక్షణాలు. ఏమిటా గుణలక్షణాలు? 5వ అధ్యాయం 1-12 వచనాలు అంతరంగ వైఖరి గనక 5వ అధ్యాయము 17వ వచనం నుండి 48వ వచనం వరకు బాహ్య స్వభావం అలా కనపడగలుగుతుంది. అలా ఎవరైతే ఒక వ్యక్తి జీవిస్తున్నాడో వెంటనే ఆ మనిషిని ఏమంటామంటే, అబ్బా వీడు చాలా మంచివాడండి, లేకపోతే ఈ అమ్మాయి చాలా మంచిదండి, ఈ వ్యక్తి చాలా మంచివాడండి, ఎంత ఓపికో, ఎంత సహనమో, ఎంత దానగుణమో అని అందరూ కూడా తప్పనిసరిగా అంటారు. మంచి వ్యక్తిని మంచి వ్యక్తి అని అనడానికి వెంటనే మనుషులు తమ నోటిని వాడకపోవచ్చు, కానీ సాధారణంగా మానవుల్లో ఉన్న లక్షణం ఏంటంటే ఒక తప్పుని గట్టిగా వేలుతూ చూపుతారు, మంచిని వెంటనే గుర్తించరు. కానీ మంచిని కూడా వెంటనే గుర్తించినప్పటికీ ప్రమాదం ఏంటంటే అందరూ గుర్తించాలి అనే ఆలోచనతో నువ్వు మొదలు పెట్టొద్దు అని 6వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు అందరికీ కనపడేవి, కనపడేటట్టుగానే ఉండాలి. కానీ 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, నేను కనుపరచమన్నాను అని మీరు కేవలం మనుషులకు కనపడాలి అనే ఆలోచనలో పడిపోవద్దు, జాగ్రత్త. మీ ముఖ్యమైన ఉద్దేశం ఏమై ఉండాలంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు గుర్తిస్తాడు అనే ధోరణితో ఉండండి, అలా భక్తి చేయండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ వచనం చదివేటప్పుడు ఈ వచనానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. మీ వెలుగును ప్రకాశించనీయండి, మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి అని అంటూనే దాని వెనకాల ఉద్దేశం దేవుడు చూడాలి అనేది ఉండాలి తప్ప అందరికీ కనపడాలి అనేది ఉండకూడదు. అందుకే ఇక్కడ వాడుతున్న పదం జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఈ జాగ్రత్త పడండి అనే పదం 24 వచనాల్లో 24 సార్లు ఉంటుంది నూతన నిబంధనలో. ఆ వచనాలన్నీ పరిశీలన చేసినప్పుడు అసలు మనం ఎందులో జాగ్రత్త పడాలో బాగా తెలుస్తుంది మనకి. అంటే ఈ వచనం ఎంత గొప్ప భావాన్ని మోసుకుని వస్తుందో చెప్పడానికి మాత్రమే నేను 24 సందర్భాలని ఉదహరిస్తాను. 6వ అధ్యాయం 1వ వచనంలో నీతి కార్యములు, నీ ధర్మము, నీ మంచితనము అందరికీ కనపడాలి అని అనుకోకుండా జాగ్రత్త పడు. 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ ప్రవక్తల మాయలో పడకుండా జాగ్రత్త పడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో నువ్వు చేసిన మంచిని కూడా చెడుగా ప్రచారం చేయగలిగిన వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త. కాబట్టి అందరికీ కనపడాలని ట్రై చేయకు. కొంతమంది మంచిని మంచిగా తీసుకుంటారు, కొంతమంది మంచిని చెడుగా తీసుకొని నీ మీద దాడి చేస్తారు. మత్తయి 10:17 మనుషులను గురించి జాగ్రత్త పడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింటారు, జాగ్రత్తగా ఉండండి. మంచిని చూపించడానికి కూడా జాగ్రత్త పడాలి. సో ఇలా 3 చదువుతున్నాం. ఇంకా చదివితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం 11వ వచనం, లేక లూకా సువార్త 20వ అధ్యాయం 40వ వచనం చూసినప్పుడు ప్రఖ్యాతిగాంచిన వారిని అనుసరించకుండా జాగ్రత్త పడాలి అనే భావం కనబడుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు వేషధారులు కాకుండా జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది. లూకా సువార్త 17:3వ వచనం చూసినప్పుడు కక్ష కార్పణ్యాల్లో పడకుండా జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది. లూకా సువార్త 21:34 చూసినప్పుడు ఐహిక విచారముల్లో పడకుండా జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది. అపోస్తుల కార్యములు 20:28వ వచనం చూసినప్పుడు నాయకత్వాన్ని విస్మరించకుండా జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు చూస్తే కొంతమంది ప్రసంగాలు మిమ్మల్ని బుట్ల వేసుకుంటాయి, జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూసినప్పుడు విశ్వాస భ్రష్టులు కాకుండా జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 6వ వచనం లేక 16వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే దేవుని వాక్యంపై మాత్రమే మనసు పట్టేటట్టు జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే దేవుని వాక్యంతో మీ అనుబంధం తెగిపోకుండా జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే మనస్సాక్షి చెడిపోకుండా జాగ్రత్త పడండి అనే హెచ్చరిక కనపడుతుంది. తీతు పత్రిక 1:13 చూసినప్పుడు మనుషుల కట్టడల చేత మోసపోవద్దు, జాగ్రత్త పడండి అనే హెచ్చరిక కనపడుతుంది. తీతు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే మనుషుల ఆచారాలకు బందీలు కాకుండా జాగ్రత్త పడండి అనే మాట కనపడుతుంది.
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1-4 మీరు చూస్తే రక్షణను కోల్పోకుండా జాగ్రత్త పడండి అనే హెచ్చరిక కనపడుతుంది. ఇలాగ దాదాపుగా 24 కనపడతాయి. నేను 24 ఉదహరించలేదు, మీకు ఆయాసం వస్తుంది, 21 ఉదహరించాను. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? పైకి కనపడాలి అనే ఆలోచన మీ మనసులను కైవసం చేసి లోన దేవునితో సంబంధం ఉందా లేదా అనే ఆలోచన విస్మరించేటట్టు చేయకుండా వేషధారులు కాకుండా చూసుకోండి. 6వ అధ్యాయం 1వ వచనం, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు.